నమస్కారం వేసవన్ సిటీ న్యూస్ కు స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రత్యేక అధికారి కోనా శశిధర్ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్, జిల్లా ఇన్ఛార్జ్ స్పెషల్ అధికారి కోనా శశిధర్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు అనేది రావాలని అన్నారు. సమాజంలో ఏ మార్పు తీసుకుని రావాలన్నా పారిశుద్ధ్యం, స్వచ్ఛందపై అధికారులు, ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలని తెలిపారు. ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు ఇతర ప్రదేశాల్లో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి పరిసరాలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛంద కార్యక్రమాన్ని పాటించాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కాన్సెప్ట్ ను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని ముందుకు తీసుకువెళ్లాలని, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ ను ప్రతి ఇంటి పరిసరాలలో వాడకుండా చూడాలని, డంప్ చేయకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నివారిస్తూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్లాస్టిక్ వాడకము ప్రాణాలకు ప్రమాదము. ప్లాస్టిక్ వద్దు. ప్రతి చోట ప్లాస్టిక్ భూమికి శత్రువు, గాలికి శత్రువు, నీటికి శత్రువు, అందరి నేస్తం. ప్రతిరోజు ప్లాస్టిక్ రేపటి తరాల భవిత కోసం ప్లాస్టిక్ వాడకం మానేద్దాం. రేపటి తరాల భవిత కోసం మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు మొదలవ్వాలి. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి. ఒక పక్కన వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అధికారులు ఒక పక్కన అయితే, ప్రజలు, భాగస్వాములందరూ ఇంకొక సైడ్. సమాజంలో ఏ మార్పు తీసుకొని రావాలన్నా అది పారిశుద్ధ్యం, స్వచ్ఛాంధ్ర కావచ్చు, లేకపోతే కరప్షన్ని అంతం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 చేతులు కలవాలి. మీరు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి, మీ తల్లిదండ్రులకి, ఇప్పుడు ఈరోజు నేను ఈ సభకు వస్తూ రోడ్డు మీద చూస్తే అక్కడక్కడ ప్లాస్టిక్ కనిపించింది, ఎక్కువ లేదు, అక్కడక్కడ. అది చూసి మనము జిల్లాలోని అన్ని పంచాయతీలు, అన్ని వార్డ్స్లో కూడా, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో అయితేనేమి, హాస్పిటల్స్లో అయితేనేమి, అన్ని ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ బిల్డింగ్స్లో అయితేనేమి, అన్ని దుకాణాల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, అన్ని చోట్ల కూడా ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రాము అంటే స్వచ్ఛతా కాంపోనెంట్ ఒకటి పెట్టుకొని ఈ ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మనకి
ఈ క్లెన్లీనెస్ మీద, అదేవిధంగా ఒక స్వచ్ఛత మీద ఎట్లా ఉండాలి, ఎట్లా మనం అవేర్నెస్ పెంచుకోవాలి, రోజువారీ మన ఇంట్లో, మన పరిసరాల్లో, మన దుకాణాల్లో కానీ, మన అన్ని ప్రభుత్వ స్థలాల్లో కానీ మనము స్వచ్ఛత అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్, ఈ RRR కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన పర్యావరణం కూడా దానికి కూడా ఎంతో మంచిది. లేదంటే ప్లాస్టిక్ అనేది తరతరాలకి మన ఎన్విరాన్మెంట్లోనే అలా ఉండి మన ఎన్నో రకమైనటువంటి జంతువులకు కానీ వీటన్నిటికి కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కి వచ్చినప్పుడే మనం చెత్త ఇవ్వాలి. ఆ చెత్త కూడా ఎలా ఇవ్వాలి? 2 డస్ట్బిన్స్ పెట్టుకొని తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేసి ఇవ్వాలి. అప్పుడే ఆ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసినది మనకి తూకివాకంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, డ్రై వేస్ట్ ప్లాంట్, వెట్ వేస్ట్ ప్లాంట్, అక్కడ ప్రాసెస్ చేస్తాము. అదర్వైజ్ ఆ చెత్త అంతా ఏమైతుంది? రామాపురంలో 25 acres డంప్ యార్డ్ ఉంది. ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ, యు విల్ నో. ఒక విలేజ్ లాగా డంప్ యార్డ్ ఫామ్ అయి ఉంది. ఫ్రమ్ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 2 క్వశ్చన్స్ అడిగారు. ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు లేదంటే ఓన్లీ 62% హ్యావ్ గివెన్ చెత్త కలెక్ట్ చేస్తున్నారు అనేసి. సెకండ్ క్వశ్చన్, చెత్త కుప్పలు 24 గంటల కంటే ఎక్కువ ఉన్నాయా అంటే ఓన్లీ 56. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీత విలియమ్స్ వెల్మోర్ను తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకువెళ్లింది. ఎలాన్ మస్క్లు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4:30 విజయవంతంగా ప్రయోగం చేపట్టింది. ఫాల్కాన్ 9లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్ది రోజుల్లో భూమిపైకి రానున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపహరణం జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గతేడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సాంప్రదాయ దుస్తులతో వాయిద్య, భజన, సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు, భక్తులు జతకలిశారు. గోవింద నామాలు జపించినా, గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, పలువురు కళాకారులు పాల్గొన్నారు. తిరుపతి గ్రామంలో ఈ యొక్క భజన కార్యక్రమం స్టార్ట్ చేయాలని దాదాపుగా 1.5 సంవత్సరం ముందు ప్రయత్నం చేసినాం. ఎరడుగుమ్మ ఎత్తుకొని తీసుకుపోయే కార్యక్రమం టౌన్లో ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండేది 30 ఏళ్ళకు ముందర. అట్టా ఒక కార్యక్రమం చేద్దామని గుండాల గోపీనాథ్ రెడ్డి గారు మేము ఒక 10 మంది కూర్చొని ఆలోచన చేసి ప్రయత్నం చేసినాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల 10 మంది, 60 మంది, 70 మంది, దాదాపుగా 100 మంది అయిపోయారు. ఈ 100 మంది కూడా వాళ్ళ సొంత అభిమానంతో భజన కార్యక్రమం చేద్దామని పాల్గొని అందరూ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. హరే రామ హరే రామ, రామ రామ హరే. గోవిందనామ స్మరణతో, హరికీర్తనతో స్వామివారిని తలుచుకుంటూ భక్త భజన బృందం గుండాల గోపీనాథ్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు ఈ యొక్క భజన బృందం హరినామ సంకీర్తనతో గోవిందా అంటూ 4 మాడల వీధుల్లో ఈ యొక్క భజన బృందం వాయిద్య, సంగీత గానంతో ఆ యొక్క ఊరేగింపులతో ఆ స్వామిని తలుచుకుంటూ పూర్వజన్మ సుకృతము కాబట్టి 2 సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా ప్రతి శనివారం ఈ యొక్క తిరుపతి భక్తులందరూ కలిసికట్టుగా ఈ భజన బృందాన్ని ఆ స్వామిని ఆ స్వామి యొక్క సేవల్ని ఆ స్వామి కీర్తనలతో మనం తలుచుకుంటూ ప్రతి శనివారం ఈ భజన బృందం నిరంతరం ఆ సేవ, ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క స్వామివారి పాదాల చెంత గోవిందరాజ స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ప్రారంభించి 4 మాడల వీధుల్లో తిరిగి మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చేరడం ఈ యొక్క భజన బృందం ప్రతినిత్యం ప్రతి శనివారం చేస్తున్నటువంటి ఈ యొక్క హరినామ సంకీర్తన కార్యక్రమానికి
తిరుపతి రూరల్ మండలం పరిధిలోని అవిలాల పంచాయతీలో స్వచ్ఛ అవిలాల స్వర్ణావిలాల కార్యక్రమం నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవిలాల గ్రామ సచివాలయం నుండి శ్రీచక్ర గార్డెన్ వరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని పిల్లల చేత ప్రారంభించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు అయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారో మీరు ప్రతి ఒక్కరు తెలుసు. గతంలో చెత్తకు కూడా పన్నేసే పరిస్థితి ఉంది. ఆ చెత్త ఎత్తాలంటే కూడా డబ్బిస్తేనే ఎత్తుతామనే పొజిషన్ నుంచి ఈరోజు చెత్తని మన పన్ను తీసేసి ప్రభుత్వ పరంగా ప్లస్ P4 విధానంలో ప్రజలు ప్రభుత్వం అంతా కలిసి, అంటే మన ఇంటి ముందు చెత్త మనం తీస్తే గ్రామంలో ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి గ్రీన్ అంబాసిడర్లు కానీ దానికి సంబంధించినటువంటి చెత్త శ్రామికులు కూడా మన దగ్గర వచ్చి తీసుకునే పొజిషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తేవటం జరిగింది. అంటే గతంలో కూడా ఉండేది లేదనిలా, కానీ ఈసారి అది లేకుండా ఇప్పుడే మన సెక్రటరీ గారు కూడా మీకు చెప్పారు. ప్లాస్టిక్ సంబంధించింది ఏ విధంగా భూమిలో ఉంటే 100 సంవత్సరాలకు కూడా అది చెత్త కాదు అనేది. దానివల్ల ఈరోజు ఈ ప్లాస్టిక్ అనేది ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే పేరుతో కూడా ప్రతి చోట శాసనసభ్యుడు అటెండ్ కాని చోట అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అటెండ్ అవ్వాలనేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన ఇంటి పరిసరాలు కానీ, మన వీధి పరిసరాలు కానీ, మన పంచాయతీ పరిసరాలు బాగుంటే మన నియోజకవర్గం బాగుంటుంది, మన మండలం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. దాని ఉద్దేశం. మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం, ఇప్పుడు టీపీఓ మేడం గారు కూడా చెప్పారు, మన ఇంటి ముందు మన చెత్త క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా అక్కడే రోడ్లు వేసామనుకోండి, ఇమీడియట్లీగా ఒక వారానికో మ్యాక్సిమం ఒక వారం లోపల అది స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ తర్వాత అదే రోగాలు వస్తాయి. మీరు గతంలో చూశారు కోవిడ్కి ముందు మనం చూసాం కలరా, మలేరియా, డయేరియా అనేసి. ఎన్నిటికి వచ్చేదంటే ఇటువంటి చెత్త. ఈ చెత్త దీంతో పాటు మురుగునీటి కాలువ, దీనివల్లే మనకు వచ్చేది. వీటిని కానీ మనం ఉన్న పరిసరాల్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు బిల్డర్స్ ఉండొచ్చు, లేదా కింద మామూలు మన ఇండివిజువల్ హౌస్ కట్టుకున్న ప్రతి ఒక్కరు కానీ దీన్ని కానీ బాగా పరిసరాలు బాగా చూసుకుంటే ఎటువంటి పరిస్థితులు మ్యాక్సిమం మనకి జబ్బులు అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. దీంతో పాటు ఈ ప్లాస్టిక్ తినే దానివల్ల మనం టీ తాగుతాం, టీ కప్పులో కూడా ప్లాస్టిక్ ఉంటుంది, పేపర్ ప్లేట్స్ ఉంటాయి. పేపర్ ప్లేట్స్ తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు చూసుంటారు, పేపర్ ప్లేట్స్ బదులు ఇప్పుడు అక్కడ మేడం గారు కూడా చూపించారు, దీనికి సంబంధించి ఆకు పాత కాలంలో మర్యాకేసి కుట్టించేవాళ్ళు, ఆ విధంగా పేపర్ పెట్టించేది. వీటిలో తింటే ఏం ప్రాబ్లం రాదు. అదే కానీ మన ప్లాస్టిక్ ప్లేట్లు తింటే ఇమ్మీడియట్లీగా కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ అనేది వస్తుంది. దీనికి కారణం ఏమంటే ఆ ప్లాస్టిక్ అనేది కరిగి తెలియకుండా మన బాడీలో ప్రవేశమైన దానివల్ల వస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ అనే దాన్ని కానీ మనం అవాయిడ్ చేస్తే 100% మనందరూ జబ్బులు లేకుండా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పార్కుకు సంబంధించినటువంటి చక్రా గార్డెన్ రవిప్రకాష్ గారు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు చెప్పాం, పార్క్కి మా కాంపౌండ్ హైట్ లేపాలని. ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాల నుంచి గంజాయి తాగే వ్యక్తులు ఎక్కువ వచ్చి ఇక్కడ ఎక్కువ పరిశుభ్రం లేకుండా చేస్తూ ఉన్నారు నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక బోర్ కావాలన్నారు. నేను 100% కాంపౌండ్ ఎత్తి చేసేదానికి బోర్ కూడా శాంక్షన్ చేస్తాను ఎంపీడీ గారితో చెప్పి కూడా సభ తెలియజేసుకుంటూ, ఇక్కడుండే అందరూ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా సంఘమిత్ర సోదరిమణులు మీరు వచ్చి చేయాల్సింది మీరే లేటుగా వచ్చారు. ఎందుకంటే మీ ద్వారానే ప్రజలకు అన్ని తెలిసే విషయాలు ఏది కానీ మన సంఘమిత్రాలని కొంచెం మోటివేట్ చేసుకోవాలి. జనవరి 8న వైకుంఠ ద్వార దర్శనంకు టోకన్ల కోసం వచ్చి తిరుపతి పద్మావతి పార్కులో చనిపోయిన గాయపడిన ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కోసం రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తిని నియమించింది. ఈ రోజు తిరుమలలో భక్తులు శ్రీవారిని దర్శించుకునే క్యూ లైన్లను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, వేచి ఉండే గదులు, భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించారు. ఈ ఘటనపై పలువురు అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. దీనిపై 3 నెలల్లో పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విచారణ ప్రారంభించారు.
ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని, సీన్ రీక్రియేషన్ కూడా చేస్తామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది వీధుల్లో ఉన్నారో అందరినీ విడివిడిగా విచారణ చేస్తున్నామని తెలిపారు. గాయపడిన క్షతగాతులు, చనిపోయిన బాధితులను కలిసి వివరాలు సేకరిస్తామని తెలిపారు. తిరుపతి నగరంలోని ఎస్వి వైద్య కళాశాలలో ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే అంశంపై అవగాహన కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోండి, పునర్వినియోగాలను ప్రోత్సహించండి అని సూచించారు. ఈ సందర్భంగా ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడారు. Cancers and related diseases, and again the previous scenario of having short lifespan will be happening. Do you know what was the lifespan or length of life when you got your freedom? భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనుషులు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతో మీకు తెలుసా? ఎవరైనా? 35 years. It is only 35 years. ఇప్పుడు ఎంత? అది కూడా తెలీదా? నియర్లీ 69. ఎందుకు? అప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ డామినేట్ చేసేది. విత్ యాంటీబయాటిక్స్ అండ్ హైజీనిక్ మెషర్స్ వీ హ్యావ్ ఓవర్కమ్. సో ఇప్పుడు 69కి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? డిఫరెంట్ మెటీరియల్స్, ప్లాస్టిక్ అండ్ రిలేటెడ్ మెటీరియల్స్ అన్నీ వాడుతున్నాము. దానివల్ల ఎర్లీ ఏజ్లోనే క్యాన్సర్ అండ్ రిలేటెడ్ డిసీజెస్ అవన్నీ వచ్చి అగైన్ వీఆర్ లైక్లీ టు రివర్ట్. Not only that, other diseases like PCOS, polycystic ovarian disease and autoimmune certain diseases, all things are like మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన రాష్ట్రం శుభ్రంగా ఉండి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడే విధంగా ప్రతిజ్ఞ తీసుకొని ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఉపాధి హామీ పథకం చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని వాడకుండా కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ ను మనం తీర్చిదిద్దాలని అన్నారు. రేణిగుంట పంచాయతీలో ప్రజలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ఈవో పిఆర్టీ ప్రభురావు మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి వెళ్లి పొడి, తడి, చెత్త సేకరణ వేరువేరుగా సేకరించాలని తెలిపారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం వాహనాలు వస్తున్నాయని, చెత్తను వేరు చేసి వారికి ఇవ్వాలని తెలిపారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రేణిగుంటలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగేష్, పంచాయతీ కార్యదర్శి మణి, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం చేయడానికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించడం, అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మీద అవగాహన కల్పించడం జరిగింది. మా మండలం మొత్తం 19 గ్రామ పంచాయతీలు కాను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ రోజు నుంచి ఏ గ్రామ పంచాయతీలో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ ప్రతి దగ్గర కూడా ఆ యజమానులందరికీ కూడా ఆ సంబంధించిన పంచాయతీ కార్యదర్శులందరూ కూడా నోటీసుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం జరిగింది. అంతేకాక డోర్ టు డోర్ వెళ్ళి ఆ షాపు యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా
పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తూ నిషేధించిన ఈ ప్లాస్టిక్ వాడకం నిషేధంగా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ఇక మీదట ఎక్కడ కూడా ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా వారి మీద ఈ సంబంధించినటువంటి నిషేధం సంబంధించినటువంటి ఒకవేళ విరుద్ధంగా పాటిస్తే వారి మీద పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ 1-2 సార్లు పెనాల్టీ వేసిన థర్డ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి షాప్ని లైసెన్స్ని అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించడం జరుగుతుందని కూడా అవగాహన కల్పించడం జరిగింది. తిరుపతి నగరంలో వేలాది మంది ఆకలి కలమటిస్తూ ఫుట్పాత్లపై జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాంటి వారికి నేనున్నానంటూ వారి ఆకలి తీరుస్తున్నాడు. నగరానికి చెందిన జగన్నాథం, ఆయన స్నేహితులు ఎన్నో సంవత్సరాలుగా ప్రతి శనివారం ఉదయం అనాథలకు, అభాగ్యులకు ఒక పూట ఆహారం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. తనకున్నంతలో లేని వారికి సహాయం చేయాలనే ఆలోచనను పలువురు ఈ తిరుపతిలోని పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ దేవతామూర్తులు ప్రతి శనివారం రోజంతా తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు మన ఖాదీ కాలనీ మున్సిపల్ పార్క్ దగ్గర వాళ్ళందరూ ఒక చోటు చేర్చి ఉదయాన్నే వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్, ఇడ్లీ, వడ, సాంబారు వాళ్ళకి పెట్టడం వల్ల చాలా తృప్తిగా ఆనందంగా వెళ్తున్నారు. ఈ భగవంతుడి సన్నిధిలో ఈ తిరుపతిలో వీళ్ళకి నేనున్నానని చెప్పి చిన్న చిన్న సహాయాలు వాళ్ళకి ఏది కావాలన్నా నేను చూసుకుంటున్నాను. ఎక్కడున్నా సరే ప్రతి శనివారం అందరూ కూడా ఈడుకొచ్చి వాళ్ళందరూ నాతో కలిసి ఆప్యాయతగా, అభిమానంగా, అన్నదమ్ములు, సొంత కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అలాగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాళ్ళ చిన్న చిన్న కష్టాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి ప్రతి శనివారం కూడా వాళ్ళకి టిఫిన్ పెట్టి ఈ దేవుడి సన్నిధిలో వాళ్ళు కూడా దేవతామూర్తులుగా భావించి వాళ్ళకి ఉడతా భక్తి సాయం చేస్తున్నాను. అదేవిధంగా ఈ చిన్న చిన్న ఎవరికైతే ఇబ్బందులు ఉందో వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళు కూడా సాయం చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు కాకుండా దేవతలతో పోల్చుకొని వీళ్ళందరూ కూడా ఒక దేవతామూర్తులుగా చేసుకొని ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంతో నా స్నేహితులు బృందం అందరూ కూడా కలిసి నాకు సహాయం చేస్తున్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తుడా ఉపాధ్యక్షులు మౌర్యను కోరారు. శనివారం సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే ఆదిమూలం తుడా ఉపాధ్యక్షులు మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. పేచాటూరు మండలం ఆర్నియర్ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న లైట్ హౌస్ పనులను, సత్యవేడులోని ఎన్టీఆర్ పార్కు, నానెలూరు వద్ద గల లేఅవుట్ను, వరదయ్యపాలెం వద్ద కాజ్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గమైన సత్యవేడు అభివృద్ధికి తుడా నుండి నిధులు వెచ్చించాలని కోరారు. ముఖ్యంగా ప్రజలకు ఎంతో ముఖ్యమైన వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్టీఆర్ పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. లేఅవుట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తామని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై పరిశీలన, నిధులు సర్దుబాటు బట్టి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సురటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే ఉపాధ్యక్షులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, సిపిఓ దేవికుమారి, ఈ రవీంద్ర, ఉద్యానవన శాఖ అధికారి మాలతి, పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్ గారు, కూడా ఈసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు చాలా ప్రతిష్ట తీసుకుని రాత్రికి పగలనక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం చేసుకునే సందర్భంగా మేడం గారిని కలిసి మా కాన్స్టిట్యున్సీలో తొడా పరిధిలో ఈ టవర్ కానీ, ఈ పార్క్ కానీ ఎంఐజీ గ్రాంట్ నిలిచిపోయింది. అలాగనే వరదాపాలెంలో పెద్ద డ్రైనేజ్ ఊరికే ప్రమాదం అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను, కలుస్తాం, చూస్తామన్నారు. వాళ్ళు పర్సనల్గా విజిట్ చేసి ఆడిన ఆఫీసులు కూర్చోకుండా విజిట్ చేసి చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాయని చెప్పి ఆలోచనతో రోజు మన ముందుకు రావడం చూశారు. ఇది పిచ్చాటూరు ఆర్నియర్ ప్రాజెక్టు మనం నేను అసెంబ్లీ చెప్పాను, పెద్ద ప్రాజెక్ట్ ఇది. 33 కోట్ల రూపాయలతో సైకిల్ చేశాం. మన ఈ గారు పట్టుబెట్టి దీన్ని తీసుకొచ్చారు. నేను శ్రీశైలం చూసిన కోర్టు ఇటు తిరగాల, తమిళనాడు బార్డర్ ఇది, విహారయాత్ర పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు బాగుంటుందని చెప్పి మేడం గారు చెప్పినప్పుడు ఇది త్వరగా ఆమె ఆదరణ చేసి మేడం గారినే తీసుకొచ్చి ఇది ప్రారంభోత్సవం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో మీ అందరికీ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.